ఓ శుభార్త వదినా, నీకెంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను. ఏమిటయ్యా అది? అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నారు వదినా. ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్లు మెచ్చుకుని ఏడాది శిక్ష తగ్గించారట. పట్నంలో ఆ వార్త తెలియగానే నీకు చెప్పడానికి ఆగమేఘాల మీద వచ్చేసాను. రేపు ప్రొద్దుటే మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి వదినా. సెంట్రీ 1 రిలీజ్. అన్నయ్య తమ్ముడు బాగున్నట్లా? రా అన్నయ్య. ఇవన్నీ ఇక్కడేంటి జానకి? ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చుగా. ఏమిటోనండి, నా చేదస్తో నాది. ఎరా బాగున్నావా? ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు? నీకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను కదరంగా. ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది. సరే నీ వచ్చాగా ఈ చూడు, ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఈ విషయాలన్నీ ఇక్కడెందుకండి, రండి. రా అన్నయ్య. ఏరా నీ చదువు ఎలా సాగుతుంది? ఫైనల్ ఇయర్లోకి వచ్చానన్నయ్య. ఇప్పుడు మాకు సెలవులు. రేపే కాలేజ్ రీఓపెనింగ్. చుంటోడు వస్తున్నాడు అలా వెళ్ళిపోయిందిరా. అది బాగా చదువుతున్నావా? టిఫినా ఇప్పుడే చేసి వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, అది తిరిపోయింది అనుకోరా. నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని. నమస్కారం మాస్టారు. రండయ్యా, మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలబడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లోకి వచ్చారనుకున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏమిటి చెబుతున్నాను? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను. ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి. ఎక్కడికే? స్టేజ్ మీదకి బాబు, సన్మానం చేద్దామని. నేనేం చేశాను? లాస్ట్ వర్కింగ్ డే నాడు మా హరినేదో అన్నావట. లాస్ట్ వర్కింగ్ డే నాడు నేను కాలేజీకి రాలేదు. ఆ రోజు కాకపోతే ఆ ముందు రోజు. ప్యాంటు షర్టు నా గురించి మన వాడిని ఆ రాసుక చల్లరి పెడుతున్నారా? అవునరా, పదరా వాడి పని పడదాం. పదరా. వద్దురా, రాజా వస్తున్నాడు. లేడని విర్రవీగిపోతున్నారు. తెలియలేదా నాయనా నీకు? రాజా కమాన్, రాజా రాజా కమాన్. వచ్చావా? చూసావా మన ప్రసాద్ గారిని హరిమూట వాళ్ళు నానాలు పెడుతున్నారు. పద హైడ్రేట్స్ మీద పడదాం. ఆగుమార్తి, వాళ్ళు మన వాళ్ళని ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ చేత ఆ పని చేయించండి. వెళ్ళండి, నేనున్నాను ఇక్కడ. కొట్టద్దు. ఇక్కడ నోరెత్తితే ఊరుకోడు. నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద. బలాబలాలు తెలుసుకుందాం. మీరు ఒకసారి బయటికి రావాలి సార్. ఎందుకు మాస్టారు? బయట కొందరు స్టూడెంట్స్ నానాలని చేస్తున్నారు. చూడండి మాస్టారు, మీరు ఈ ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు. కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే. ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు. పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్. మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి. ఏమిటి, రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా? ఎందుకయ్యా పచ్చబద్దాలాడతావు? నేనంతా చూస్తూనే ఉన్నాను కదా. మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు. అవన్నీ మీకు అనవసరం. నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారిని. చెప్పండి సార్, రాజాను సస్పెండ్ చేస్తారా లేదా? నేను మాస్టర్ తోటే ఏకీభవిస్తున్నానయ్యా. అంటే మా మాట వినరన్నమాట. సరే, ప్రిన్సిపాల్ కి నిరసనగా అసమర్థపు ప్రిన్సిపాల్, అసమర్థపు ప్రిన్సిపాల్. వాళ్ళంతా రెచ్చిపోయి మన వాడిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఇదంతా నీ వల్లే గురు. నువ్వు అని ఉంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళం. ఏం చేసేవాళ్ళరా? వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు. వాళ్ళు ఫైట్ మొదలెట్టే వాళ్ళు. సినిమాలో క్లైమాక్స్ ఫైట్లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు. అంతేనా? అది ఎక్కడ? కాలేజీలో. కాలేజీ నువ్వు గౌరవిస్తావు సరే, అప్పుడే స్ట్రైక్. అది రేపు జరగదు, జరగనివ్వను. అది ఎవడి వల్ల కాదు. ప్లీజ్ క్లాసులో కెలకండి. గో బ్యాక్. కాలేజ్లో రౌడీజం నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ వెళ్ళిపోండి.
ప్లీజ్ మీకే చెప్పేది వెళ్ళిపోండి. వెళ్ళండి, మీకే చెప్పేది. వెళ్ళకండి. మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ అర్థం లేని సైకిల్తో వర్కింగ్ డేస్ ని వృధా చేసుకోవడానికి కాదు. పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీలకు పంపిస్తున్నారు. మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాటపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి ఇష్టాల మీద మన చదువులు మన పెద్దల ఆశలు ఆధారపడున్నాయా? రండి రండి, నాతో రండి ప్లీజ్. పదరాజా క్లాస్లోకి. ఇక్కడే నిలబడడం ఏంటి? సెలవుల్లో ఏ ఊళ్ళో ఏం చేసావు? అందరూ నిలబడ్డానండి, పదం క్లాస్లోకి. మధ్యాహ్నం భోజనానికి రాలేదు, పట్నం వెళ్ళారా? అవును, లాయర్ గారిని కలిసి వస్తున్నాను. ఇంకా ఎందుకండి ఈ తగాదాలు? ఆ మాట ఎప్పుడు నాకు చెప్తావే గాని మీ నాన్నకి ఆ నక్కివేధవ నారాయణకి చెప్పవే. మా నాన్న నేను చూసే 14 ఏళ్ళయిందండి. ఇంకెలా చెప్పను? కనీసం ఆయన ఆరోగ్యం ఎలాగుందో తెలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆయనకేం గుండ్రేలా ఉన్నాడు. ఇందాకే కనిపించాడు పట్నంలో. ఆయన నారాయణ గారు కలిసి వాళ్ళ అయ్య దగ్గరికి వెళ్తున్నారు. మన రాముణ్ణి వాళ్ళ ఊరు రప్పించుకుంటారట. వెర్రి ఆశ, పిచ్చి మనుషులు. ప్రాణం పోయినా సరే ఆ సీతను మన ఊరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను. పట్నంలో రాజాని కలిశారా? వెళ్ళాను. రూమ్లో లేడు. అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర? ఉంది. ఎందుకు? ఏం లేదు, కాకినాడ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి, తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను. ఇంకో సంబంధం ఏమిటండి? లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టిందనుకున్నాం కదా. ఆ అనుకోవడాలు అచ్చట్లు ముచ్చట్లు ఏనాడో మెట్లో కలిసిపోయాయి. రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం కల్లో మాట. ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరి నుంచి ఈ ఊరికి తెచ్చి తీరాలంటున్నారా? మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానివ్వనంటున్నారా? ఆ ఊరి సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుపడుతున్నారు. ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు. ఎక్కడి న్యాయమండి ఇది? బాబు వెళ్ళిపోతానండి. అలాగే బాబు, వెళ్ళరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏంటండి? డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులా లేవే. డబ్బులు లేకుండా ఎందుకు తిన్నారండి? అరవకయ్యా. అరవకేంటండి? ఎందుకు తిన్నారు? అడగదయ్యా, నేను డబ్బులు తీసుకోలేదయ్యా. అదేం కుదరదండి. బాబు, రేపు పొద్దున్న పొద్దున్నే తెచ్చి బేవర్స్ వారం దొరికింది మాకు. ఏంటండి? ఏంటి ఏముంది? బాబు, బాబు. డబ్బులు లేకపోతే చొక్కా అడగదయ్యా, ఇప్పేసి వెళ్ళిపోండి. నేను చెప్పింది. ఇప్పేయండి. బాబు, వినవయ్యా? ఇప్పేయండి చొక్కా. ఇదిగో డబ్బులు. అదేం కుదరదు. బాబు, అదేం కుదరదు. బాబు, ఇప్పేయండి. బాబు, ఇదిగో 10 రూపాయల నోటు తీసుకో. బాబు, పద. ఈ పనులన్నీ నీకెందుకమ్మా లక్ష్మి? ఇవి చేయడానికైనా నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది. వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. నేను ఆ మాట అంటే తను వినిపించుకోవడం లేదు మావయ్య. హాస్టల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పదు. ఇక్కడ కూడా ఎందుకంటే ఊరుకోవడం లేదు. లోపలికెళ్ళి కాస్త కాఫీ మా అన్నయ్యకి ఇచ్చిరా, ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. నువ్వే వెళ్ళి ఇచ్చిరా లత. ఇచ్చిరామ్మా, వర్మేం పరాయోడా, నీ కాబోయే మొగుడేగా. వదిలి బావా, ఏమిటిది? దీన్ని సరసం అంటారు. ప్రేమించే వాళ్ళు ఇలా సరసం ఆడతారు. ప్రేమో దోమో అది ఒకవైపు ఉంటే చాలదు, రెండో వైపు కూడా ఉండాలి. వదులు.
ఏమండి ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా ముగ్గు చూస్తే చాలు మున్సిపాలిటీ చేతిలో అయిపోతావు పదా. నమస్కారం బావగారు. రావయ్యా నారాయణరా, ఏమిటి విశేషాలు? అన్నయ్య ఆ వీధిలో ముగ్గులన్నీ ఎవరు వేశారు? అబ్బా నువ్వు నోరు మీవే, నీ ముగ్గులు పిచ్చి దొంగలతోలా. ఏమమ్మా ఇంకా విచిత్రమైన ముగ్గులు వేస్తూనే ఉన్నావా? వేస్తోందండి. ఈ మధ్య ఓ రథం ముగ్గు వేసిందండి. దాని తాడలా గీసుకుంటూ పక్కూళ్ళో గడిపోయిందండి. నేను తాడు ఆనవాలుగా పెట్టుకుని 3 మైళ్ళు నడిచెళ్ళి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చానండి. నేను ఆపలేదు అనుకోండి, అలా గీసుకుంటూ వైజాగ్ చెప్పొచ్చారు కానీ. అన్నయ్య ఆ ముగ్గులు మళ్ళీ అత్తే వేసిందా? కాదమ్మా, లక్ష్మి వేసింది. ఏమిటి లక్ష్మి ఇక్కడికి వచ్చిందా? అవునయ్యా, ఎంచేతో దానికి మొదటి నుంచి చదువు అవ్వడం లేదు కదా. అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూశాను, ఏమీ లాభం లేకపోయింది. పైగా పోయినా అది పరీక్ష తప్పిపోయింది. అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు లేని ఇంటికి తీసుకొచ్చి. అదే మంచిది బావగారు, మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది. ఇదిగో పంట డబ్బు. ఏమండి బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా, అది ఇచ్చేయండి. నీకు బుద్ధి లేదు. బుద్ధి ఏమిటి అలా కొనుక్కుంటున్నారు? బాగా గుర్తు చేసే. బొత్తిగా చిక్కిపోయింది ఏమిటా అని చూస్తున్నాను. బస్సు ప్రయాణం కదా బావగారు, ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు. జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నేను పడ్డాను. లక్ష్మి ఎప్పుడు చదువుతాయా? ఇదిగో ఇదే రావటం. నాయమ్మే నిన్న ఇక్కడికి తీసుకొచ్చారటగా, అన్నయ్య చెప్పారు. ఇదే బాగుందిలేమ్మా, పిల్లలంతా కలిసి ఒకే చోట ఉండొచ్చు. రామ్మా, నాన్న కూడా వచ్చారా? అన్నయ్యతో మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నావే? బాగున్నానమ్మా, నువ్వు మొహం కడుకో, ఈ లోపు బావ కాఫీ ఇచ్చొస్తా. అలాగే. హలో బావా, కాబోయే శ్రీవారు మిస్టర్ హరి. హరి అప్. లే బావా, కాఫీ తెచ్చాను. వద్దు. వద్దా? కాఫీ తాగవా? స్వీట్ తింటాను. స్వీటా? నేనేం తేలేదే. అది తెచ్చేది కాదు, అడగంగానే ఇచ్చేది. బాబా నేను ముందు కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీ. కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీస్తే పావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటాను. కాకపోతే నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. 10 పైసలు. బ్యాడ్ లక్. కేవలం ఇంద్రియానుభవాదాన్ని మాత్రమే ఎక్కడ గురు? క్యాంటీన్ అటు. ఇక్కడ సెటిల్ ఏమిటి గురు? ఫుడ్ గురు, నువ్వు టిఫిన్ చేయవా? ఇదెక్కడి ఫుడ్ లెస్ లవ్ గురు. మరి నా సంగతి ఏమిటి గురు? వినిపిస్తోందా లేదా? నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా? ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవుడు పంతం పట్టాడు. మీరు ఓకే, మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి. మేడం, ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా
క్యాంటీన్ కేసు పదండి మేడం ప్లీజ్. మేడం ఓ బక్క ప్రాణిని బ్రతికించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఉప్మా తప్పితే ఇంకేం లేదమ్మా. సరే అదే పట్ట 3. 3 ముగ్గురికి కాఫీ కూడా. థ్యాంక్స్. ఇదిగో త్రిమూర్తులు బాబు. స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చి అక్కడి బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు. అలాగే బాబు. ఇదిగోరా. థ్యాంక్స్ గురు. చిల్లరా గుప్పెడుతో ఇస్తుంటే ఏ జీడిపప్పు వేసిన పప్పు అని ఆశపడ్డాను. ఇప్పుడేమిటి మళ్ళీ తీయాలా? కమాన్ పావులా 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 10 పైసలు గురు. బ్యాడ్ లక్. నిశ్శబ్దం. శబ్దం వస్తే ఒప్పుకోను నేను. కావాలంటే నోరిప్పకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు. కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారో ఒప్పుకోను నేను. సైలెన్స్. నిశ్శబ్దం. నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్. నిశ్శబ్దం నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటోరమ్మా, పుట్టెడు చెవుడున్న దాన్ని పెళ్లి చేసుకున్నాను. అతి రహస్యం కూడా అరిచి చెప్పడం అలవాటు అయిపోయింది. ఏమిటో ఏం కావాలి నాయనా? వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పు. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్ చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు ప్లీజ్. నవ్వండి. నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయనా. పోనీ ఫ్రెడరిక్ ఎంగలో రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు. ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన. సర్ యాంగ్రీ యంగ్మెన్ రాసిన షటప్ ఉంది. గెట్ అవుట్ ఉంది. కావాలా? దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? ఏం కావాలా ఆయన? వేడిగా ఉన్నాయి. వేడిగానా? మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమాకి వెళ్దాం పదా. నేను రాను. రావా? ఏ? నా ఇష్టం. ఇష్టం కాబట్టే వెళ్దాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు, సరేనా? మా అన్నయ్య సినిమాకి వెళదాం అంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దులా చేసుకుని అలి కూర్చున్నాడు. నేను వెళ్ళను వదినా. వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో, ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్య చేసుకోవాలని లేదా? ఏ, ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకన్ను నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్.
అయితే తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ, శోకము అనే అర్థం. లాభం లేదు, ఏ రోజు పావులా రావడం లేదు. సరే ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్.